నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంలో శాస్త్రోక్తంగా మహాచండీ యాగాన్ని నిర్వహించాం. దివంగత DK ఆదికేశవులు సత్యప్రభ కుటుంబ సభ్యుల వెల్లడి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా అందిస్తున్నాం. చిత్తూరు MP దగ్గుమల్ల ప్రసాదరావు, MLA గురజాల జగన్మోహన్. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెంటర్ డాక్టర్ అసోసియేషన్ నేతల స్పష్టం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథంపై కొలువుదీరి భక్తులకు అభయప్రదం చేసిన శ్రీనివాసుడు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంలో మహాచండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందని ప్రముఖ పారిశ్రామికవేత్త DA శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ఇరువారం సమీపంలో వెలిసిన బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో బుధవారం మహాచండీ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మహాచండీ యాగాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని మాజీ MP తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్ DK ఆదికేశవుల నాయుడు, DA సత్యప్రభ కుటుంబ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త DK బద్రీనారాయణ, DA శ్రీనివాస్, తేజోవతి, కల్పజలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే దసరా ఉత్సవాలలో భాగంగా బాల త్రిపుర సుందరి దేవికి ఘనంగా మహాచండీ హోమం నిర్వహించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి చిత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు కూటమి నేతలు, బలిజ సంక్షేమ సంఘం నేతలు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావడం జరిగిందన్నారు. అనంతరం అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ విధానం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరు 24వ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పెన్షన్దారులను పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం గడిచిన 15 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ పేద ప్రజలకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తోందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 4-5 స్లాబ్ల జీఎస్టీని సులభతరం చేస్తూ కేవలం 2 స్లాబులకే పరిమితం చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోందని, దీనివల్ల వారికి ఆర్థికంగా ప్రయోజనం చేపడుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ విధానాలు ప్రజలకు ఆర్థికంగా చేయూతను అందిస్తోందన్నారు. పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం సమపాలనలో చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్లను పంపిణీ చేయడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే చిత్తూరు నగరంలోని 24వ డివిజన్ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పారదర్శకంగా చేపట్టామని, అలాగే వార్డు పరిధిలో నెలకొన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, వీటి పరిష్కారం కోసం నిధులను ఇప్పటికే సమకూర్చడం జరిగిందన్నారు. వార్డు పరిధిలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వార్డు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ లోకేష్, పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, డివిజన్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు శివ, కార్పొరేటర్ అశోక్, నగర ప్రధాన కార్యదర్శి పచ్చియప్పన్, నాయకులు వరలక్ష్మి, బీసీ నగర అధ్యక్షులు ఉదయ్ కుమార్, నగర అధ్యక్షులు నరేష్ చౌదరి, గోకుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అయితే అంతకు ముందున్న అమౌంట్ని 4,000 రూపాయలకి పెంచి, అలాగే 2-3 స్లాబుల్లో 10,000 రూపాయలు, తర్వాత హ్యాండిక్యాప్ నుండి మా బెడ్ రిడన్ ఉంటే 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ఏమీ అవకతవకలు జరగకుండా, తర్వాత కొత్తగా వచ్చిన పెన్షన్దారులు, కొత్తగా ఎలిజిబిలిటీ వాళ్ళు వచ్చిన వాళ్ళని మళ్ళీ లిస్టులోకి తీసుకుంటూ, పాతగా ఎవరికన్నా అన్యాయం జరిగింటే వాళ్ళని లిస్టులో తీసుకుంటూ ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ప్రతి ఇంటికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మిగతా నాయకులందరూ కూడా కానీ ఖచ్చితంగా అందరికీ ఎటువంటి అవకతవకలు లేకుండా పంచడానికి ప్రయత్నాలు జరుగుతుంది. ఆ తర్వాత అన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాం. ఈ పెన్షన్ పథకాన్ని అందరూ పేదవాళ్ళు చక్కగా వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని కాంప్లికేటెడ్ గా ఉన్న 4-5 స్లాబ్స్ నుంచి 2 స్లాబ్స్ గా చేయడం జరిగింది. ఇప్పుడు మనకున్నది 5%, 18%, 2 స్లాబ్స్ 12 నుంచి 5కి తీసుకొచ్చారు, 28 నుంచి 18 తీసుకొచ్చారు. దీనివల్ల ఎంత ప్రభావం ఉంటుంది ప్రజల్లో అంటే, అన్ని నిత్యావసర వస్తువుల మీద, తర్వాత అన్ని మిడిల్ క్లాస్ కొనే వస్తువుల మీద జిఎస్టీ తగ్గుతుంది. అయితే ఈ దీని అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే, ఇవన్నీ మీరు ఏదైతే తగ్గినప్పుడు ప్రజలు వినియోగం పెరుగుతుందో వాటి సప్లై కూడా పెరుగుతుంది. సప్లై పెరిగితే ఎవరెవరైతే వీటికి డిమాండ్ లేదంటున్నారో ఆ వస్తువులన్నిటికీ డిమాండ్ పెరుగుతుంది. సో కాబట్టి జిఎస్టీ తగ్గిన దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కూడా చేస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లక్షల కోట్లలో దీనివల్ల ఆదాయం తగ్గుతుంది. అయినా కూడా ప్రజల సంక్షేమం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఈ సందర్భంగా అందరూ కూడా వాటికి మీరు జిఎస్టీ తగ్గించిన ప్రతిఫలాలను అందుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెంటర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రమహేష్, మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శిరీషలు మాట్లాడుతూ ప్రభుత్వం 30% ఉన్న పీజీ సర్వీస్ కోటాను
15% తగ్గించడం దారుణమన్నారు. 25 సంవత్సరాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగానే ఉన్నామని తెలిపారు. అయితే తమకు ఎలాంటి పదోన్నతులు కల్పించకపోవడంతో అదే కేడర్లో పదవీ విరమణ పొందుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాలలో వలె పీజీ సర్వీసులో 30% అవకాశం కల్పించాలని కోరారు. వైద్య విధాన పరిషత్తులో లాగా సౌకర్యం కల్పించాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మునికుమార్, సుభాష్, హరినాథ్ రెడ్డి, అధిక సంఖ్యలో డాక్టర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఇప్పుడు పక్కన అయితే ఎవరికైతే పక్క స్టేట్ లో కానీ లేదా అట్లీస్ట్ పక్క డిపార్ట్మెంట్ లో మాకు వైద్య విధాన పరిషత్తులో ఈ మధ్య జరిపినటువంటి ఈ ప్రమోషన్ లో 3-4 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి డాక్టర్లకు కూడా డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు, అలాగే వాళ్ళందరికీ కూడా సివిల్ సర్జన్ పోస్టులు అయితే ఇవంతా ఇవ్వడం జరిగింది. మేము 25 సంవత్సరాలు కూడా ఇదే ఇదిలో మగ్గుతున్నా కూడా ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వకుండా మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కరించాలి. దానికోసమే మా పోరాటం అంతా కూడా చేస్తున్నాం. ఇకపోతే ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తామో అని చెప్పి ఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది కూడా తప్పనిసరిగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాకు 104 లో ఉన్నటువంటి డాక్టర్ని తీసేసి వాళ్ళ ప్లేస్ లో పిహెచ్సి డాక్టర్ని ఆ 104 కు పంపించి ఎక్కడైతే చెట్ల కింద దేవాలయాల్లో గుడుల్లోన అక్కడంతా కూడా మమ్మల్ని కూర్చోబెట్టి కనీసం లేడీ డాక్టర్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే ప్రామిస్ చేసిందో వాళ్ళకు 4,500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పినటువంటి అది కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. కాబట్టి ప్రతి డిమాండ్ కూడా మాకు సాధించుకోవాలని ఇదితో ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరము కలిసికట్టుగా మా డిమాండ్లు నెరవేరే వరకు ఖచ్చితంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను సార్. ఇది వచ్చి నాన్ ఫైనాన్షియల్ హ్యూమన్ రిసోర్స్ అన్నమాట. మేము మా జీతాలు పెంచమని మేము అడగడం లేదు. కేవలం మాకు ప్రమోషన్స్ ఇచ్చి మాకు హోదాని కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాము. ఇంకోటి ఇన్ సర్వీస్ కోటా ఎంబీబీఎస్ తర్వాత పీజీకి మిగిలిన రాష్ట్రాల్లో పోలిస్తే ఇప్పుడు కేరళలో 50% ఇన్ సర్వీస్ కోటా ఇస్తున్నారు, కర్ణాటకలో 40% ఇస్తున్నారు, తమిళనాడులో 30%, అలాంటిది ఆంధ్రాలో కేవలం 20% ఇస్తున్నారు. అది కూడా లాస్ట్ ఇయర్ 20 ఇచ్చారు, ఈసారి 15% మాత్రమే ఇస్తున్నారు. అందులో కూడా 6 బ్రాంచ్లు 15 బ్రాంచ్ల్లో ఉండగా 6 బ్రాంచ్ల్లో మాత్రమే ఇన్ సర్వీస్ కోటా అనేది మంజూరు చేస్తున్నారు. సో మాది మెయిన్ గా ఈ 2 డిమాండ్స్ మాత్రమే. సీనియర్స్ కి రెగ్యులర్ గా అందరికీ కూడా రెగ్యులర్ గా టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలి. ఇన్ సర్వీస్ కోటా అనేది మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగ ఇస్తున్నారో అలాంటిదే మాకు వర్తింపు చేయాలని మేము గవర్నమెంట్ ని మరీ కోరుకుంటున్నాము. మాది చాలా బేసిక్ రైట్స్ ఇవి. మేమేమి మితిమీరి కోరికలు కోరడం లేదు. ఇది గవర్నమెంట్ మమ్మల్ని కన్సిడర్ చేసి మా డిమాండ్లను తీరుస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సుభాష్ రజా అండి. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ లో మెడికల్ ఆఫీసరు. మెయిన్ గా వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఇందాక వరకు మా ఎల్ఐ సార్ చెప్పిన విధంగా మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ మరియు ఇన్ సర్వీస్ కోటా ఈ మెయిన్ గా ఈ రెండునే ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ఈ ఇంప్లిమెంట్ చేసేదాకా మేము స్ట్రైక్ లోనే పాల్గొంటాం. స్టేట్ నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు వస్తుందో అంతా పాటిస్తూ ఉంటాం. అదే విధంగా చలో విజయవాడ అనేది 3వ తేదీ తర్వాత మేము అక్కడ పోయేసి స్ట్రైక్ చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల గవర్నమెంట్ దృష్టిలో ఇదన్నీ తీసుకొని మాకు పరిష్కరించే విధంగా న్యాయం చేస్తుందనేసి ఆశిస్తున్నాం. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని చిత్తూరు తపోవనం వృద్ధాశ్రమంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వృద్ధాశ్రమం ఆవరణం ఉత్సాహభరితంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికలాంగుల శాఖ ఏడి వినోద్ కుమార్, జిల్లా వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులు కుటుంబానికి మాత్రమే కాక సమాజానికి కూడా అమూల్యమైన శక్తి అని, వారి అనుభవం యువతకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. వృద్ధుల గౌరవమే మన సంస్కృతి ప్రతిబింబమని, వారిని ఆచరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నొక్కి చెప్పారు. వృద్ధాశ్రమంలో వసతి, ఆరోగ్య సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తర్వాత వృద్ధులకు పూలదండలు వేసి సన్మానం చేసి పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ మాట్లాడుతూ
ప్రతి ఏడాది అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని, అయితే ఇలాంటి కార్యక్రమంలో విద్యార్థులతో పాటు మేధావులను కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే వారికి ఒంటరిగా ఉన్నామన్న ఆలోచన ఉండదన్నారు. వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగు యువత ఆధ్వర్యంలో వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, సేవా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రాముఖ్యతని పిల్లలు కానీ మిగతా సమాజం కానీ చిన్న చూపు నుంచి అది వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని ఈ సమాజంలో వినియోగించుకొని మంచిగా అందరూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలతో పాటు వారికి ప్రభుత్వం తరఫున ఈ వారి యొక్క సంక్షేమానికి సంబంధించింది కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, భద్రతకు సంబంధించింది కానీ వాటికి మన యొక్క సంక్షేమ శాఖ ద్వారా ప్రతి రెవెన్యూ డివిజన్ లో వారికి వాళ్ళు అనుకోకుండా వాళ్ళ పిల్లలు సరిగ్గా నిరాదరణగా పొందిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క అంటే మెయింటెనెన్స్ ని సరిగా పిల్లలు చూడుకోకపోతే దానికి సంబంధించిన వాళ్ళ ద్వారా వారిని ఒక సమావేశం పరిచి వారి యొక్క ఏమంటారు చెప్పాలంటే చట్టబద్ధతతో పాటు వాళ్ళకి భద్రతను కల్పిస్తున్నాము అనే వారికి ఒక భావన మంచిగా కల్పించి వాళ్ళ యొక్క సేవను తెలియజేయడం కోసం ఈ యొక్క సంక్షేమ శాఖ చేయడం జరుగుతుంది. సమాచారం దొరకదు, అప్పుడు పేపర్లు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, స్కూల్లో ఇప్పుడు చెప్పరు. కాబట్టి వృద్ధులు అడిగితే తప్ప తెలియని విషయాలు కొన్ని వేల విషయాలు ఉన్నాయి. వాటన్నిటి సమాజం మేళవింపు చేసుకొని ఒకరికొకరు తోడుగా నిలబడాలి. దయచేసి ఇటువంటి వాడి కుటుంబ సభ్యులతో రండి, కుటుంబ సభ్యులతో వచ్చి మీకు మీరు ప్రోత్సాహకరం తీసుకోండి. మాకు కూడా మీకు అందరూ ఉన్నటువంటి భావన కల్పించండి. మీరు మాత్రమే వచ్చి సమాజంలో వృద్ధులు అండరాని వాళ్ళు, సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళను, లేకపోతే పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ ఆ మర్యాద ఉండదన్నటువంటి ఆ భావనను తీసుకురావద్దండి. మనమే కించపరచాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈసారి ఇప్పుడు 100 మందితో జరిగే సభ 1000 మందితో జరగాలి. వచ్చే సంవత్సరం వచ్చే నెలలో మీరు ఎప్పుడు పెట్టారో పెట్టండి. స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు అందరూ తీసుకురండి. తీసుకురావడం వల్ల వాళ్ళకి అవగాహన వస్తుంది, సామాజిక స్థితిగతులపై అవగాహన వస్తుంది. ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ఇది. సో ఇటువంటి జనరేషన్లో మీరు ఏం ఫేస్ చేస్తున్నారో తెలియాలనేటువంటి సభల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయండి అనే ఒక విషయాన్ని పునరుద్ఘాటిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అంతా మంచి జరగాలి. ఎందుకంటే ఆకాంక్షించే వయసులో ఉన్నాం, ఆశీర్వదించే వయసులో లేదు మేము. సో మీరందరూ కూడా మంచి జరగాలని, మీ ద్వారా మా తరానికి ఇంకొంత మేలుకొల్పు కలగాలని, ఈ మేలుకొల్పు ద్వారా సమాజంలో స్థితిగతులు మళ్ళీ ఈ సమాజ సేవను పునరంకితం చేసే విధంగా మీరందరూ కూడా అలాంటి యువ నాయకులను ఆశీర్వదించాలని, తద్వారా ఈ ఊరికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచ యువరేఖలో ఒక ఉన్నతమైన స్థానం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన 3 నిందితులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు హార్జాల అరుణ తెలిపారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇటీవల చిత్తూరు నగర వనంలో మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే అన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నుండి ఇటీవల స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యేను గణేష్ మండపాల ఏర్పాటు కోసం కలవడం జరిగింది అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరినట్లు చెప్పడం బాధాకరమన్నారు. రోజుకు 100 మంది ఎమ్మెల్యేను కలుస్తుంటారని, ఆ కోణంలోని వీరు ఎమ్మెల్యే వద్దకు వచ్చి పార్టీలో చేరినట్లు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. అయితే వైఎస్ఆర్సీపీ నుండి రావడంతో వారి ప్రవర్తన నచ్చకపోవడంతో వారిని అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచామన్నారు. దీంతో వారు తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారన్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి గురి అవ్వడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఘటనలో ప్రధాన నిందితులు టీడీపీ కార్యకర్తలని ప్రచారాలు చేయడం తగదన్నారు. సంఘటనకు సంబంధించి విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని, మహిళల పట్ల ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇవ్వాలంటే జిల్లా అధ్యక్షుడిగా తానే ఇవ్వాలన్నారు. ప్రస్తుతం మైనర్ బాలిక రేప్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న 3కి తాను సభ్యత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తించుకొని
చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. అలాగే నిన్న విజయానంద రెడ్డి గారు ఇక్కడ మాట్లాడారు, ఎవరు చేతులు వేసుకుని ఫోటోలు తీసుకున్నారు ఇక్కడ. అలాగే వాళ్ళు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వం మీద ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు ఇదిగో తీసుకోండి, క్యూఆర్ కోడ్ ప్రోగ్రామ్ లో ఎవరు మీరు అంటున్నారు. అలాగే మీ కాన్వాయ్కి బాడీ గార్డ్ లాగా మీ అనుచరుడు మీ వెనకానే ఉన్నారు. ఇవన్నీ ఎవరు, ఏ పార్టీ వాళ్ళు? తెలుగుదేశం పార్టీ వల్ల, వైసీపీ వల్ల? ఏదో తోడేలు ఇది జింకమ్మ, ఇది కప్పుకొని వచ్చేస్తే, తోలు కప్పుకొని వచ్చేస్తే అది జింక అయిపోతుందా? కాదు కదా. అట్లా మీరు వైసీపీ వాళ్ళు మీ బుద్ధులు మారుతాయా? మారవు. కాబట్టి మీరు రాజకీయం చేయొద్దండి. ఒక అమ్మాయి విషయం ఇది, దీన్ని రాజకీయాలు చేసి అసత్య ప్రచారం చేసి పోలీసు వాళ్ళు ఏమండి, వాళ్ళకి 29 కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్లీ విచారణ చేసి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. అమ్మాయి ఏం జరిగిందో నువ్వు నేను చెప్పడం కాదు, అమ్మాయి చెప్పాలి. అమ్మాయి స్టేట్మెంటే రేపు కోర్టుకైనా వాళ్ళు కేసు నమోదు చేసినా ఏం జరిగినా పోలీస్కి అమ్మాయి స్టేట్మెంట్ ముఖ్యం. కాబట్టి అమ్మాయిని ఒప్పించారు వాళ్ళు. ఎందుకు, ఏం జరిగింది విచారణ చేశారు. అంతలోపు మీరు ఏదో రాజీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కేసు లేకుండా. అంటే ఎందుకు సాక్ష్యాలు తండి, ఎందుకు కస్టడీ తీసుకున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని? మేము వెనకాలేదు. హోమ్ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కేసు గురించి విచారిస్తున్నారు. మహిళా కమిషన్ కూడా దాని గురించి విచారణ చేస్తున్నారు. మాకు కూడా కాల్ చేయడం జరిగింది. మహిళా కమిషన్ కూడా ఏం జరిగింది విచారిస్తున్నారు. త్వరలో దాని గురించి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి చెప్తున్నాం, ఎవరైనా ఏ పార్టీ అయినా, కూటమి ప్రభుత్వం మా నాయకుడు ఇచ్చింది ఒకటే, ఎవడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే తక్షణం తీసుకొని వాడికి శిక్ష పడాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాల సందర్భంగా చిత్తూరు నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని చేనేత వస్త్ర సంతను పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్వదేశీ పిలుపు మేరకు స్వదేశీ వస్తువులను వాడండి, మరొక స్వదేశీ ఉద్యమంలో భాగస్వామ్యం కండి అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇది దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అక్టోబర్ 2న నిర్వహించే చేనేత సంతలో ప్రజలు పాల్గొని చౌకగా లభించే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా రేపు అనగా అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరు పీసీఆర్ కాలేజ్ వద్ద చేనేత వస్త్ర సంత ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ చేనేత మేళాని వచ్చి చూసి కార్యక్రమంలో పాల్గొని భాగస్వాములై చౌక ధరలుగా ఉన్నటువంటి వస్త్రాలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో భారత ప్రధాని ఇచ్చినటువంటి స్వదేశీ వస్తువులనే కొనండి, స్వదేశీ వస్తువులనే వాడండి అనేటువంటి పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతారని, తద్వారా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో మీరు పాలు పంచుకుంటారని కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి చేనేత వస్త్ర సంతను విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన బుధవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. గోవిందనామ స్మరణలతో ఆలయ మాడవీధులు మారుమ్రోగాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జియాస్వామి, తిరుమల శ్రీ శ్రీ చిన్న జియాస్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగర్, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.